హన్మకొండ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మీడియా సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను తీవ్రంగా విమర్శించారు. గత 6 నెలలుగా కుంభకర్ణుడిలా ఫామ్ హౌస్లో నిద్రపోతున్న కేసీఆర్ తనకు లభించిన అత్యుత్తమ రాజ్యాంగ పదవిని అవమానించి ఫామ్ హౌస్కే పరిమితమై పరిపాలన మరచిన వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. హన్మకొండ సుబేదారి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 6 నెలలుగా కుంభకర్ణుడిలా ఫామ్ హౌస్లో నిద్రపోయి తనకు లభించిన అత్యుత్తమ రాజ్యాంగ పదవిని అవమానించి ఫామ్ హౌస్కే పరిమితమై పరిపాలన మరచిన వ్యక్తి కేసీఆర్ కాదా అని అన్నారు. ప్రజలను మోసం చేయటానికే నిన్న దేవరుప్పులకి వచ్చాడని, రైతు బంధు పేరుతో కోట్ల రూపాయల స్కామ్ చేశాడని, కనీస పరిజ్ఞానం లేకుండా ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడి రైతులకు తీవ్ర నష్టం కలిగించడం వల్ల ఈరోజు రైతుల పంటలు ఎండటానికి కారణం మీ పాపాలు కాదా అని మండిపడ్డారు. గ్రౌండ్ లెవెల్ వాటర్ ద్వారా 78% పంటలు మరియు 22% మాత్రమే కాల్వా ప్రాజెక్టుల ద్వారా పంటలు పండిస్తారు. మీ నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టులు ఎక్కడ ఎండిపోయాయని కేసీఆర్, నీకు మతి భ్రమించి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద, మా నాయకుల మీద కోస్తున్నావు. ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకుంటే ప్రజలు నీ పార్టీని రాష్ట్రంలో లేకుండా చేస్తారని, అధికారం పోయేసరికి బాధలో భవిష్యత్తులో కటకటాలే కాల్చి వస్తుందని భయంలో యాత్రలు అనే పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రజల ముందుకు వస్తున్నారు. ఇది యావత్ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో వారు మీకు బుద్ధి చెప్తారని అన్నారు. ఖబర్దార్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులారా, కాంగ్రెస్ పార్టీ మీద బద్నాం చేయాలని చూస్తే తోడకలు తీస్తామని హెచ్చరించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు. కుంభకర్ణుడు నిద్ర నుండి లేచొచ్చిండు. కుంభకర్ణుడి నిద్ర ఎన్ని రోజులు ఉండేది? పండుకుంటే పండేది, లేకుంటే తిని పండుకునేది. అటువంటి కుంభకర్ణుడు మన గత ముఖ్యమంత్రి. ఒకరోజు కూడా పరిపాలన ఎలా జరుగుతుందని సచివాలయానికి వచ్చిన రోజు లేదు, లేకుంటే రైతులతో ప్రత్యక్షంగా కనీస బాధ్యత లేకుండా వ్యవహరించిన ముఖ్యమంత్రి ఎవరైనా ప్రపంచంలో ఎవరు ఉన్నారంటే కేసీఆర్ గారు. ఇప్పుడు చూడండి, అక్కడ గడీలు బద్దలు కొట్టినాక ప్రజలు తండోపాలు వస్తున్నారు, తమ బాధలు చెప్పుకుంటున్నారు. అలాంటి పరిపాలన మాది. మా యొక్క రేవంత్ అన్న గారు, ముఖ్యమంత్రి గారు, మేము నాయకులం కాదు సేవకులని ఒక అల్టిమేటం ఇచ్చాడు. మమ్మల్ని కూడా అదేవిధంగా మీరు నాయకుల్లాగా కాదు సేవకుల్లాగా పనిచేయండి, ప్రతి మీ యొక్క కాన్స్టిట్యున్సీలో మీ యొక్క ప్రజలతో సత్సంబంధాలు పెంచుకోమని చెప్పాడు. ఈరోజు నిద్రలేసి వచ్చి స్టార్ట్ చేసిండు. ప్రభుత్వం పైన దుమ్ము పోయడం తప్ప ఇంకేం తెలియదు ఆయనకు. ఏంటంటే మళ్ళీ కొత్తగా తెలంగాణ ప్రజలను మోసం చేయాలి నక్కజిత్తులతో వచ్చిండు మళ్ళీ. ఈ పాపం ఎవరిదండి? ఈరోజు రైతులు ఇబ్బంది పడుతున్నారంటే పాపం ఎవరిది? మీది కాదా? సూటిగా క్వశ్చన్ చేస్తున్నా, మీది కాదా? మీ పాపం వల్లనే కదా ఈరోజు రైతులు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారు. మీకు ఏటీఎం మిషన్ లాగా కాళేశ్వర ప్రాజెక్టును కట్టి మీకు ఏటీఎం మిషనే తప్ప ఏటీఎం మిషన్ లాగా పనిచేసింది తప్ప అది రైతులకు ఎక్కడ కూడా పనిచేయలేదు. మీరు చట్టసభలకు వచ్చి మాట్లాడమంటే నల్గొండ పోతాడు, కాలు ఇరిగిందంటాడు. ఆ కొంగగా కుంటి కొంగ ఒకటి ఉంటుంది, కొంగ చెప్పమంటారు దాన్ని. అక్కడ చెరువుకాడ నిలబడి వచ్చిన చేపలను ఒక్క కాలు మీద ఉండి ఈ విధంగా వచ్చిండి వాళ్ళ మళ్ళీ ప్రజల్లోకి వచ్చి మేము తరుముతాం, కొడతాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడతాం అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ఇది. తప్పనిసరిగా రైతు పక్షపాతంగా ఉంటారు. రైతులను కాపాడేదే కాంగ్రెస్ ప్రభుత్వం. మీ రైతు బంధు వల్ల ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అన్నీ పోలేదా? రైతులకు ఎన్ని సంక్షేమ పథకాలు ఉండే గత ఆయంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన సంక్షేమ పథకాలు మొత్తం తుంగలో తొక్కి రైతు బంధు పేరుతోని కోట్ల రూపాయలు స్కామ్ చేసింది మీ ప్రభుత్వం కాదా? దాన్ని మా ముఖ్యమంత్రి గారిని ముఠామేస్త్రి అన్నావు. రైట్, ముఠామేస్త్రి ఒక్కొక్కటి సరిదిద్దుకుంటూ వస్తున్నారు. మీరు చేసిన పాపాలను, మీరు చేసిన లోపాలను ఒక్కొక్కటి సరి చేసుకుంటా ఒక్కొక్క ఏ శాఖలు అయితే ఉన్నాయో ఆ శాఖలన్నీ ఒక గాడిలో తెస్తున్నారు. ఇప్పుడు ఒక్కసారి వచ్చి చూడండి, మీకు దమ్ము ధైర్యం ఉంటే వచ్చి చట్టసభలో వచ్చి మాట్లాడండి, వాటికి సమాధానాలు చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాం.
అక్కడ చుట్టూ మన ఎక్కడైతే పోయిందో నిన్న దయాకర్ రావు గారు ఎక్కడికైతే తీసుకుపోయిండో అక్కడ ఒక పథకం ప్రకారంగా తీసుకుపోయి ఆ రైతుకు ఒక 5 లక్షల రూపాయలు ఇచ్చిందనేది మాకు సమాచారం ఉన్నది. ఆ రైతుని ఆ యొక్క పర్టికులర్ ఆ రైతు ఒక 4-5 బోర్లు వేసుకున్నాడు పాపం. ఆ బోర్లు రాలేదు, సక్సెస్ కాలేదు. అక్కడ ఉన్న దేవరుప్ల మండలంలో ఉన్న అన్ని కూడా ఓన్లీ బోర్ల పైన పండే పంటలు, తర్వాత వర్షాధారంగా పండే పంటలు తప్ప అక్కడ ఎక్కడ కూడా కాలువలు ఉన్న దాఖలు లేదు. గత ప్రభుత్వం చేసిన 90% వర్క్ని ఇంకొక 10% ఉండే ఆయనతో ఆ కాలువ పూర్తి చేస్తే ఈరోజు ఆ రైతులకు ఆ ఇబ్బంది ఉండకపోతుంది.